చిన్నదైనా పెద్దదైనా మనం చేసే వర్క్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ 1500 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ టైం ఫ్యామిలీతో బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను. బిజినెస్ క్లాస్ లాంజ్లో వెయిట్ చేస్తున్నాము. టైం ఎక్కువ లేదు, ఓన్లీ 5 minutes ఉంది ఫ్లైట్కి. సో ఇక్కడ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రీ అయినా కూడా మరి టేస్ట్ చేయడం అయితే అవ్వలేదు. అండ్ రిద్వాన్ అయితే పాసిఫైయర్ ఫస్ట్ నుంచి యూజ్ చేయలేదు, ఎప్పుడు పెట్టినా రిజెక్ట్ చేసేవాడు. అండ్ ఈరోజు ఏమైందో తెలీదు, చక్కగా పాసిఫైయర్ యూజ్ చేస్తున్నాడు. ఫ్లైట్లో పాసిఫైయర్ యూజ్ చేస్తే ఇంకా తన జర్నీ స్మూత్గా అవుతుంది. ఫ్లైట్ ఎక్కగానే ఆరెంజ్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అని అడిగారు. నేను ఆరెంజ్ జ్యూస్ ప్రిఫర్ చేశాను. బిజినెస్ క్లాస్ అనగానే మన ఫ్యామిలీని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారనమాట. దేనికోసం లైన్లో అయితే నించోక్కర్లేదు, మనల్ని స్పెషల్గా ముందే తీసుకెళ్తారు ఫ్లైట్లోకి. అండ్ ఇక్కడ రిద్వాన్ అయితే మంచి స్లీప్లో ఉన్నాడు. అది ఇక్కడ మెనూ ఆల్రెడీ చేతికి ఇచ్చారనమాట. సెలెక్ట్ చేస్తున్నాం ఏమేమి కావాలి అని చెప్పి. మెనూలో ఇటాలియన్ అండ్ ఇండియన్ ఫుడ్ రెండు ఉన్నాయి. రిద్వాన్కి ఒక 10 days ముందు నుంచే ఇయర్ మఫ్స్ అనేది ఇంటి దగ్గర అలవాటు చేశాను అనమాట. అయినా కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడు అంతగా పెట్టుకోలేదు, చాలా ఏడ్చేశాడు. సో ఇయర్ పెయిన్ వస్తుందా ఏంటా అని మేము కూడా పెట్టుకొని చెక్ చేయడం అవన్నీ చేసాం. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కాక కొంచెం నిద్రలో ఉన్నప్పుడే పెడితే చక్కగా పెట్టించుకున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. దానివల్ల ఏంటంటే క్యాబిన్ ప్రెషర్ తాలూకా పెయిన్ అనేది ఎక్కువగా ఏమి ఉండదు, అసలు వినిపించదనే చెప్పాలి. యాక్చువల్గా ఇయర్ మఫ్స్ వల్ల పిల్లలకైతే చాలా మంచిది. ఎవరైనా ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే అది ప్రిఫర్ చేయండి. ఇక్కడైతే మా ఫుడ్ వచ్చేసింది. సో అశోక్ చికెన్ ఆర్డర్ చేస్తే నేను వెజ్ ఆర్డర్ చేశాను. సో వెజ్ ఎందుకంటే ఎలా ఉంటుందా అని 2 ఒకేసారి తెలుస్తాయి, వెజ్ నాన్ వెజ్ అని చెప్పి. సో వెజ్ అయితే అస్సలు బాగోలేదు, నేను ఊహించినట్టే. అండ్ అశోక్ అంటున్నారు ఏదో వాళ్ళని టెస్ట్ చేయడానికి నీ కడుపు ఎందుకు మార్చుకోవడం, సో చికెన్ తిను పర్వాలేదని చెప్పి కొంచెం షేర్ చేస్తున్నారు అనమాట. చికెన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ లేదు, ఓన్లీ బాయిల్డ్, కొంచెం గార్లిక్ అది యాడ్ చేశారు. సో టేస్టీగా అనిపించింది. రిద్వాన్ పడుకోవడం హ్యాపీగా, మా జర్నీ సేఫ్గా అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే వన్స్ వాడికి క్రై స్టార్ట్ చేస్తే ఇంకా చాలా కష్టం మేము జర్నీ చేయడం. సో చాలా సపోర్ట్ అయితే చేసేసాడు రిద్వాన్. ఇక్కడ విండో క్లోజ్ చేసేసాను, ఎందుకంటే బయట నుంచి ఎక్కువ లైటింగ్ అనేది వస్తుంది. ఈవినింగ్ 5:30 అలా అవుతుందనమాట. సో మొత్తం చాలా లైటింగ్ రావడం స్లీప్కి బాగోదు రిద్వాన్కి అని చెప్పి మేము వైజాగ్లో స్టార్ట్ అయ్యి ముంబై వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లైట్ అండ్ కనెక్టింగ్ ఫ్లైట్ ముంబై నుంచి దుబాయ్ అనమాట. అండ్ ఫ్లైట్లో వైఫై వస్తుందని చెప్పి నాకు ఇప్పటివరకు తెలియదు. అశోక్ అందుకే వైఫైది పాస్వర్డ్ అడుగుతున్నారు. మీలో ఎవరికైనా తెలుసా ఫ్లైట్లో వైఫై వస్తుందని? అలా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్లైట్ దిగే 1/2 hour ముందు క్లాసిక్ కాఫీ అడిగాను, కుక్కీ కూడా ఇచ్చారు, కానీ ఆ కాఫీ అంత టేస్ట్ లేదు, నాట్ వర్తీ అనమాట. అండ్ అశోక్ వచ్చేసి నాకు వైఫై ద్వారా ఫ్లైట్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ దిగుతున్నాం అనేది చూపిస్తున్నాడు. అండ్ సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత రిద్వాన్కి సర్ప్రైజ్గా ఫ్లైట్ సర్టిఫికేట్ తీసుకున్నాం. తను పెద్ద అయ్యాక మేము చూపిస్తాం నీ ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అని. సో ఇంతే ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.